వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్ములా వరాటూస్. మనకి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. వెకేషన్ ప్లాన్ చేస్తారా లేదా? చేయండి వెళ్ళిపోతే ఇంట్లో పిల్లలు చుక్కలు చూపించేస్తారనమాట. మనకి ఏప్రిల్ నుంచి మే వరకు విజిట్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఏంటంటే షిమ్లా, ఊటీ, డార్జిలింగ్, కాంచన్జంగా, తవాంగ్ అండ్ ఉత్తరాఖండ్ అనమాట. అండ్ మనకి మనాలి మాత్రం ఏప్రిల్ టు జూన్ వరకు కూడా మనం విజిట్ చేయొచ్చు అనమాట. కానీ ఈ ప్లేసెస్లో మీరు ఈ టైంలో ఏప్రిల్ టు మే జూన్ వరకు వెళ్తే మీరు కోల్డ్ వెదర్ని ఎంజాయ్ చేస్తారు తప్ప మీకు గ్రీనరీ ఉండదు. వాటర్ ఫాల్స్లో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండదు. అట్ ద సేమ్ టైం మీరు షిమ్లా మనాలి వెళ్తున్నాం కదా అని స్నోఫాల్ కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ ప్లేసెస్లో కూడా స్నోఫాల్ అనేది మనకి వింటర్ టైంలోనే ఉంటుంది, సమ్మర్ టైంలో ఉండదు. మేబీ ఉండొచ్చు కానీ మనకి వింటర్ టైంలో ఉన్నంత హెవీగా స్నోఫాల్ అయితే ఉండదు. సో మీరు స్నోఫాల్ ఎక్స్పెక్ట్ చేసిన, వాటర్ ఫాల్స్లో వాటర్ ఫ్లో ఎక్స్పెక్ట్ చేసినా, లేకపోతే గ్రీనరీ ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఈ ప్లేసెస్ని ఈ సమ్మర్ టైంలో విజిట్ చేయకండి. మీరు వింటర్ ఆర్ రెయినీ సీజన్లో ప్లాన్ చేసుకోండి. ఏంటంటే నేను ఊటీకి సమ్మర్ టైంలో వెళ్ళినప్పుడు మెయిన్గా 9th మైల్ షూటింగ్ పాయింట్కి వెళ్ళినప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయినా అనమాట. ఏంటంటే గ్రీనరీ మనకి సినిమాలో పాటల కోసం అని షూటింగ్ పాయింట్లో షూటింగ్స్ తీస్తారు కదా, అలా ఉంటుందని ఫుల్గా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట సమ్మర్ టైంలో. ఏంటంటే మొత్తం అక్కడ గడ్డి మొత్తం ఎండిపోయి ఉండింది. సో మీరు గ్రీనరీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం సమ్మర్ టైంలో విజిట్ చేయొద్దు. సో ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా ట్రైన్ టికెట్స్ దొరుకుతాయి, బస్ టికెట్స్ తక్కువ రేట్లో దొరుకుతాయి, ఫ్లైట్ టికెట్స్ కూడా తక్కువగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటంటే 2-3 months ముందు బుక్ చేసుకుంటే మనకు ఫ్లైట్ టికెట్స్ కూడా తక్కువలో వస్తాయి అనమాట. అండ్ మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్కై స్కాన్ అనేది ప్రిఫర్ చేయండి. అండ్ ఇలా ముందే ప్రీ ప్లాన్డ్గా ఉంటే మనకి హోటల్ రూమ్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది అనమాట. మీరు అప్పుడప్పటికి ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్, బస్ టికెట్స్ అండ్ హోటల్స్ ఇవన్నీ బుక్ చేసుకుంటే మీకు చాలా కాస్ట్లీ అయిపోతుంది అనమాట. ఈవెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాబ్స్ ఇవన్నీ కూడా బాగా పెంచేస్తారనమాట. ఏంటంటే పీక్ సీజన్ కాబట్టి సమ్మర్ అనేది ఆ టైంలో చాలా కాస్ట్లీ ఉంటాయి ఇవన్నీ. సో అందుకే ప్రీ బుక్ చేసుకున్నారు అనుకోండి, మీకు హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా వెకేషన్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.